ఎవరో ఒక్కరో ఇద్దరో కితాబిస్తే వాళ్లకు స్పెషల్ ఇంట్రెస్ట్లే అనుకోవచ్చు. కానీ దిగ్గజాల నుంచి కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న వారు సైతం ఏపీ సీఎం చంద్రబాబు విజన్ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఇలాంటి నాయకుడు ఉన్నందుకు తెలుగు ప్రజలు గర్వపడాలి. ఎందుకంటే పార్టీ ప్రకటనకు ముందు ప్రెస్ మీట్ పెట్టిన కమల్ హాసన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హీరో అన్నారు. రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు రామేశ్వరం చేరుకున్న ఆయన అక్కడ మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యలు విన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. తాను మహాత్మా గాంధీకి వీరాభిమానని చెప్పిన కమల్ ఏపీ సీఎం చంద్రబాబు తన హీరో అని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి చంద్రబాబు తనకు ఫోన్ చేశారని, ప్రజలకు ఏం చేయాలన్న విషయాలపై చర్చించారని చెప్పారు. ఆయన విజన్ అద్భుతమని కొనియాడారు. రామేశ్వరంలో అబ్దుల్ కలాం చదివిన స్కూల్ ని సందర్శించాలని భావించారు. అయితే స్కూల్ యాజమాన్యం అనుమతించకపోవడంతో కమల్ వెనుతిరిగారు. పాఠశాలకు రాకుండా అడ్డుకోగలిగారు, కానీ తాను నేర్చుకోవాలనుకున్న విషయాలను మాత్రం అడ్డుకోలేరని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజల గుండెల్లో తాను ఉన్నానని, ఇప్పుడు వారి ఇళ్లల్లోనూ ఉండాలనుకుంటున్నానని పేర్కొన్నారు. సినిమాలు, రాజకీయాలు రెండు రంగాలు ప్రజల కోసమే పనిచేస్తున్నాయని చెప్పారు. అయితే సినిమాల కంటే రాజకీయాల్లో బాధ్యత ఎక్కువగా ఉంటుందన్నారు. ఇప్పుడు తన దగ్గరున్న డబ్బంతా ప్రజలదేనని చెప్పుకొచ్చారు. మరోవైపు శాలువాలు, పుష్పగుచ్చాలతో అభిమానులు కమల్ ను సన్మానించారు. ఈ సన్మానాలపై స్పందించిన కమల్ ఇకపై తనకు శాలువాలు కప్పవద్దు, తానే శాలువాగా మారి ప్రజలకు రక్షణగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.